ముస్లిం రిజర్వేషన్లు మత ప్రాతిపదిక కాదంటూ కుల ప్రాతిపదికన అమలు చేసింది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. రాజశేఖర రెడ్డి ఆనాడు అమలు చేస్తే అది కొనసాగిస్తూ వచ్చారు. ఎవరున్నా సరే, అది చంద్రబాబు అయినా, కిరణ్ కుమార్ రెడ్డి అయినా, రోసయ్య అయినా, తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా, దాన్నే ప్రాతిపదిక చేసుకుని అసలు ముస్లింలకి మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఏంటి, ఇది బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం అంటూ పదే పదే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ముస్లింలను రెచ్చగొట్టే పని సాక్షి చేస్తోంది జగన్కి సంబంధించినటువంటి పత్రిక. ఏంటయ్యా అంటే, ముస్లింలకు కూటమి రేపిన కలకలం అంటూ, మైనార్టీలో కలవరం వస్తుందంటూ అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్లో 2325, బీడీఎస్లో డెంటల్ 397, బీఏఎంఎస్ ఆయుర్వేదం 87, జిహెచ్ఎంఎస్ హోమియో 163, బియుఎంఎస్ యునాని 628, బీఎస్సీ నర్సింగ్ 1481, బీఎస్సీ పారామెడికల్ 606, బీపీటీ ఫిజియోథెరపీ 714, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో మెడికల్ 898, ఎండిఎస్ డెంటల్ 105, హోమియో 24, ఆయుర్వేదిక్ 44, నర్సింగ్ 35, ఎంపీటీ ఫిజియోథెరపీ 58. ఇవన్నీ కూడా ముస్లిం యువతకి అవకాశాలు దక్కినాయి. వాటిని ఇక్కడ చెడగొడుతున్నారు అన్నటువంటిది హైలైట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కరెక్టే, ముస్లిం యువత అని ప్రత్యేకించి మరి ఎందుకు ఇస్తున్నట్టు? అప్పుడు క్రైస్తవ యువత, బౌద్ధ యువత, జైన యువత, హిందూ యువత అని ఇస్తున్నారా? అట్లాగా లేదు కదా. మరి అదే సందర్భంలో ఇప్పుడు ఈ సీట్లు వీళ్ళు తీసుకోవడం వల్ల అన్ని సీట్లు బీసీలు కోల్పోయినట్టేగా, అన్ని సీట్లు బీసీల్లో ఉన్నటువంటి వాళ్ళు నష్టపోయినట్టే కదా. ఒకళ్ళు లాభపడటం, ఇంకొకళ్ళని అన్యాయం చేయడం కదా. పోనీ అలా కాకుండా ఈ సీట్లు ఎక్కువ పెంచి వీళ్ళకి ఎక్కువ ఇచ్చి వాళ్ళకి తగ్గి వాళ్ళకి కూడా ఇస్తే అవకాశం కాదన్నారు. ఇప్పుడు మోడీ సర్కార్ ఏం చేసింది, ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ఈబీసీ రిజర్వేషన్ పెట్టినప్పుడు అన్ని సీట్లు ఎంతైతే ఈబీసీ రిజర్వేషన్కి వస్తుందో అంత పెంచారు. కాబట్టి ఎవరికి అన్యాయం జరగల, అది ఇవ్వడంలో తప్పులేదు. ఇక్కడ అట్లా కాదు కదా. ఒకళ్ళ నోట్లో ముద్ద తీసుకెళ్ళి ఇంకోళ్ళ నోట్లో పెట్టి అదేమంటే రెచ్చగొట్టేటటువంటి చర్యలకి దిగుతోంది.